ఆదికాండము 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఇప్పుడు నీకు అర్థమైంది ప్రిన్సిపల్, సత్యం అర్థమైంది, ఏం చేయాలో దేవుడు చెప్పాడు స్పష్టంగా. నీకు తోచింది నువ్వు చేసి దేవుడు నాకు చేయలేదంటే జరగదండి, జరగదు. అదే ఇక్కడ చెప్పేది. నీకు జరగదు, అలా నాకు జరగదు. ఆయన చెప్పింది చేసి జరుగుతుంది. చేయడానికి ప్రాబ్లం ఏంటి? 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఇప్పుడు ఆ బావులు త్రవ్వాలి అంటే అది ఎంత లోతున్నాయో తెలియదు, ఎంత మట్టి వేసారో తెలియదు, ఏ విధంగా వాళ్ళు చేశారో తెలియదు. ఆ వచ్చిన రాబడింది మట్టి వేసి పూర్తి చేశారని. కాబట్టి ఇప్పుడు ఆ మట్టి అంతా కష్టపడి నెమ్మదిగా తీసుకుంటూ రావాలి, తవ్వుకుంటూ రావాలి. తవ్వి బయట వేసి మట్టి, చెత్త, రాళ్ళు, రప్ప ఏమేమి ఉన్నాయో తెలియదు. దాంట్లో ఉన్నదంతా తీసి బయటేయాలి. అంటే ఇప్పుడు ఆ నీళ్ళ బావులు తవ్వడానికి చెప్పండి కొంత సమయం పడుతుంది. ఇది ఆటోమేటిక్గా జరగదు, కొంత సమయం పడుతుంది. అలానే కొంత కష్టము అక్కడ అవసరం. అంతేకాని తవ్వాలంటే కొంత పని చేయాలి, కొంత కష్టము ఉంది, తర్వాత కొంత సమయం అంటే టైం పడుతుంది. ఈ రెండు పడతాయి. కొంచెం కష్టమైనదే, ఇబ్బందే తవ్వాలంటే, సమయం పడుతుంది. కానీ ఆ కొంత సమయం తీసుకొని కొంత కష్టమైనా సరే దేవుడికి ఏం చెప్పాడో, ఇస్సాకు బావులు తోమని చెప్పాడు, ఆ చెప్పింది చేశాడు. దేవుని బిడ్డ, నీవు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ విధంగా కొంత ఇబ్బంది, ఆ మట్టి, చెత్త, చెదారం అంత ఇబ్బంది ఉంది. అనగా నీ చుట్టూ వ్యతిరేకత ఉంది, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి, వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరుగుతున్నప్పటికీ అయితే నీవు కొంత సమయం తీసుకొని కొంత కష్టమైనా సరే ఆ వ్యతిరేకత అనగా నీ చుట్టూ అనగా అక్కడ ఫిలిష్తీయులు చుట్టూ ఉన్నారు. ఆయన ఏం చేసినా కమ్ముకుంటున్నారు, ఏం చేసినా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేసినా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఫిలిష్తీయుల మధ్యలో ఆ పని చేయడం చాలా కష్టం. ఆయన తవ్వుతూ వచ్చాడు. కొంతకాలం పట్టింది, కొంత సమయము, కొంత శక్తి ఉపయోగించాల్సి వచ్చింది. కానీ కొంత సమయం తర్వాత ఆ చెత్త, మట్టి, రాళ్ళు అంతా పోయిన తర్వాత నీళ్లు పడ్డాయి. నీళ్లు పడతానే ఆ నీళ్లు తీశాడు, వ్యవసాయం చేశాడు, ఇరిగేషన్, చక్కని పంట పండించాడు. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఆదికాండం 26:12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశముందున్న వాడి విత్తనములు వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. బిగ్గరగా హల్లెలూయా చెప్పగలరా? మరొకసారి, ఇంకొకసారి. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అంత మాత్రంగా 13వ వచనం. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు చెప్పండి క్రమక్రమముగా ఏం చేశాడు? వర్ధిల్లుచు లేదా అభివృద్ధి పొందుచూ వచ్చాను. సోదరుడే, సహోదరి, యోహాను సువార్త 10:10 దొంగతనము, నాశనం, హత్య, నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి వాడు దోచుకోవడానికి వచ్చాడు. నీ దగ్గర నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించినదంతా దోచుకున్నాడు. అలానే నీ భవిష్యత్తును, నీ నిరీక్షణను, దేవుడు చేయబోయేది, దేవుడు ఇవ్వబోయేది, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించబోయే ఆశీర్వాదాన్ని, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోయే ఆశీర్వాదాన్ని దోచుకోవాలని వచ్చాడు. చంపాలని. నీకు భవిష్యత్తు లేదురా, నువ్వు చావు అంతే. నీకు భవిష్యత్తు లేదు, నీ కొంప బాగుపడదు, నీ ఇళ్ళు బాగుపడదు, చావు అంతే. నీ వ్యాపారం బాగుపడదు, చావు. సైతాను చంపేది వాడి పని, నాశనము, హత్య, నిరీక్షణను తీసివేసి అలానే దేవుడిచ్చిన దాన్ని కూలగొట్టడానికి వచ్చాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు సైతాను చేసినంత నువ్వు ధ్యానిస్తూ ఉంటే నువ్వు విరోధము, ద్వేషము, ఈర్ష్య, నన్ను వాడు దోచుకుంటాడా, వీడు దోచుకుంటాడా, వాడు ఇలా చేస్తాడా, వీడు ఇలా చేస్తాడా, దీంతోనే నువ్వు ఇరికిచ్చేసి నీ భవిష్యత్తును, నీ జరగబోయే ఆశీర్వాదాన్ని మొత్తాన్ని వాడు తీసేయాలని చూస్తాడా. అయితే నువ్వు అలా చూడకుండా దేవునికి ఏం చెప్పాడో
ఆ పనిలోనే ఎంత చుట్టుపక్కల జరుగుతున్నా, వ్యతిరేకత జరుగుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఆ విధంగా పరిస్థితులంత వ్యతిరేకతున్నా, ఫిలిస్తీన్లు వచ్చి గందరగోళం చేస్తున్నా, ఏమి జరుగుతున్నా అవి ఏమీ పట్టించుకోకుండా తవ్వే పనిలో ఆయన చెప్పిన పనిలో ఉంటే కొంతకాలము కొంత శక్తి ఉపయోగిస్తే ఊట పడడం ప్రారంభిస్తుంది. ఆ ఊట జలపలముగా వస్తుంది. అప్పుడు బహుగా విస్తరింపజేయబడుతుంది. ఎలా అంటే ఆ చుట్టుపక్క ప్రాంతంలోనే ఇస్సాకులాగా ఆశీర్వదించబడినవాడు ఎవడూ లేడు. అది రాబడింది, ఇస్సాకు ఆ దేశముందున్న వాడు విత్తమును వేసి ఆ సంవత్సరము 100 పంట, 100%. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన్ను ద్వేషించిన వాళ్ళు, విరోధం భావన ఉన్నోళ్ళు బాయిలు తవ్వినప్పుడు పూర్తి చేసిన అందరు పరిగెత్తుకొచ్చి బాబు నీకు మన ఇద్దరు క్లోజు, నీకు విరోధం ఏమని చెప్పండి, మనందరం ఒకటే కదా, ఆ రోజు చెప్పావు కదా, నన్ను మూసిపించి నువ్వే కదా, ఆ బాయి తవ్వితే నువ్వే కదా నన్ను ఎలగొట్టింది. ఆ పరిస్థితి వేరు. ఎందుకు వచ్చామంటే నువ్వు మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుంది, నువ్వేం పట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఏమిటి నీ ఆశీర్వాదం? కనబడిన భూములను కొనేస్తున్నావు, ఏ చూసినా నీదే ఆస్తి. బాబు తండ్రి అదేదో చెప్పు నాయన, మన ఇద్దరం కలిసి అగ్రిమెంట్ చేసుకుందాం. దేవుని బిడ్డ, శత్రువు దోచుకున్నదంతా తిరిగి సమకూర్చుకోవడం, తిరిగి సంపాదించడం, ఈ 5 అంతలుగా నీవు నేను పొందుకుందుము గాక.